గత పాలకుల హయాంలో ప్రభుత్వ ఆసుపత్రులు అంటే పాడుబడ్డ బిల్డింగ్స్, తుప్పుపట్టిన బెడ్లు, విరిగిపోయిన కుర్చీలు, మందు లేని పరిస్థితులు ఉండేవన్నారు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్. కానీ స్వయం పాలనలో సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్కు ధీటుగా తీర్చిదిద్దుతున్నారన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిలో కాంటిజెన్సీ వర్కర్స్గా పనిచేస్తున్న 30 మందికి 5 నెలల వేతనాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిథులుగా హాజరై వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, నన్నపనేని నరేందర్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు, తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన వారికి వేతనాలు కూడా అందజేసే బాధ్యత తనపై ఉందన్నారు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్. తెలంగాణ రాకముందు కాంటిజెన్సీ వర్కర్లు కేవలం 1800 రూపాయల వేతనానికి పనిచేసేవారని, కానీ స్వయం పాలనలో సీఎం కేసీఆర్ చిరు ఉద్యోగులకు 4000 వేతనాన్ని అందిస్తున్నారన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత వైద్య వ్యవస్థలో సమూలమైన మార్పులు చోటు చేసుకున్నాయన్న మంత్రి కొప్పుల, గత పాలకుల హయాంలో ప్రభుత్వ ఆసుపత్రులు అంటే పాడుబడ్డ బిల్డింగ్స్, తుప్పుపట్టిన బెడ్లు, విరిగిపోయిన కుర్చీలు, మందులు లేని పరిస్థితి ఉండేదన్నారు. కానీ స్వయం పాలనలో ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్కు ధీటుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. వచ్చే బడ్జెట్లో వైద్య రంగానికి 4000 కోట్లు కేటాయించి కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా అభివృద్ధి చేస్తామన్నారు. జిల్లా కేంద్రాల్లో డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశామని, కార్పొరేట్ ఆసుపత్రిలో ఒక్కసారి డయాలసిస్ చేసుకుంటే 2000 రూపాయలకు పైగా ఖర్చు అవుతుందన్నారు. ఉస్మానియా గాంధీ ఆసుపత్రులు కట్టి 100 ఏళ్లు దాటాయని, ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా వాటిని బాగు చేయలేదన్నారు. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా టీమ్స్ వైద్యం అందిస్తుందన్నారు. ఆల్వాల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించుకుని మంచి వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. కాంటిజెన్స్ వర్కర్లను నియమించింది ఎవరో తెలియదు, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే మీకు ఉద్యోగాలు వచ్చాయన్నారు. మీ ఉద్యోగాలు ఎక్కడికి పోవని, ఇందుకు నేను బాధ్యత తీసుకుంటారని భరోసా ఇచ్చారు. వాళ్ళకు సంబంధించి 30 మంది 4th క్లాస్ ఎంప్లాయీస్ దాదాపు 8 నెలల నుంచి సాలరీ రాలేదనేటువంటి విషయం తెలుసుకున్న వెంటనే మరి మీకు సంబంధించినటువంటి అధికారులతో సమాచారం అంతా కూడా మా డిఎంఎండ్ఎస్ఓ గారి ద్వారా, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారి ద్వారా, మా చైర్మన్ గారి ద్వారా తెలుసుకొని వెంటనే ఈ శాఖకు సంబంధించినటువంటి కమిషనర్ గారితో మాట్లాడి అది యొక్క పేమెంట్ను వెంటనే రిలీజ్ చేయమని చెప్పిన వెంటనే వాళ్ళు కూడా ఇప్పుడు 5 months రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా 3 నెలల సాలరీ ఏదైతే ఉందో వెంటనే తెప్పించి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా మీ తెలంగాణ రాష్ట్రం రాకముందు నుంచి కూడా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అప్పుడు మీ సాలరీ 1800 రూపాయలు ఉండే. మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చినాక ఎవరైతే పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకే వేతనాలు పెరుగుతున్నాయి తప్ప ఈ చిన్నగా అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్న వాళ్ళు, కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళ జీతాలు పెరగట్లేదు. చాలని వ్యవస్థలోనే వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ వైపు కూడా మనం దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మరి ఆ రోజు మీ సాలరీని 4000 రూపాయలు చేయడం జరిగింది. అట్లనే ఒక్క మీరే కాదు, మన రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఒక గ్రామ సేవకుల దగ్గర నుంచి మొదలుకుంటే చాలామంది వివిధ డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా సాలరీస్ కూడా పెంచడం జరిగింది. ఈ విషయం అంతా కూడా తెలుసు. నేను అనేది ఏంటంటే ఈ వైద్య వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాయి. మీరే ప్రత్యక్షంగా సేవలు అందిస్తున్నారు, మీకు అందరికీ కూడా తెలుసు. ఈరోజు ఇక్కడ ఈ 50 పడకల ఆసుపత్రి వచ్చిందంటే మన ప్రభుత్వం ఆలోచించింది కాబట్టి జమ్మికుంట పట్టణంలో ఒక 50 పడకల ఆసుపత్రి కావాలి, అదేవిధంగా ఏఎంసీ దవాఖాన, పిల్లల దవాఖాన కావాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. దీనికి అంతటి కూడా కారణం ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క ఆలోచన.